హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజుస్ కిచెన్. ఈరోజు అడవి కాకరకాయలు పచ్చిశనగపప్పుతో కూర చేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అడవి కాకరకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. శనగపప్పును కూడా ఒక 2 గంటల ముందు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత షాజీరా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పసుపు కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అడవి కాకరకాయలని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కారం కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కర్రీలోకి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని అడవి కాకరకాయలు అలాగే శనగపప్పు ఉడికి కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పౌడర్ గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, అడవి కాకరకాయలు శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీస్లోకి, పరాటాస్లోకి, జొన్న రొట్టెల్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అడవి కాకరకాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.